నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు రెండింటిని చెప్పడం జరిగింది అని అంటే, ప్రస్తుతం ఆయన 2 పడవల పైన ప్రయాణం చేస్తున్నారు. ఆ 2 పడవల ప్రయాణము పవన్ కళ్యాణ్ గారి కొంప ఏమన్నా ముచ్చుతోందా? ఎటు న్యాయం చేయలేక ఇబ్బంది పడిపోతున్నారు, లేకపోతే పొలిటికల్గా ఆయన ఒక ట్రాక్లో క్లియర్గానే వెళ్తున్నారు. సినిమా పరంగా ఆయనను హ్యాండిల్ చేసేవాళ్ళు, ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవుట్పుట్ తీసుకునే దర్శకులు ఆయనకు తారసపడట్లేదా, ఉపయోగించుకోవట్లేదా, లేకపోతే బిజీ టైం వల్ల ఆయన అంత టైం కేటాయించలేకపోతున్నారా? ఎందుకంటే ఒక సినిమా ఓ రేంజ్లో హిట్, సెకండ్ సినిమా వచ్చేసరికి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తే మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. ఆయన కట్అవుట్కి ఎందుకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా సినిమా తీసుకురాలేకపోతున్నారు? పాత చింతకాయ పచ్చళ్ళని ఎందుకు వడ్డీ వాపించే ప్రయత్నం చేస్తున్నారు? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దేని మీద ఏదైనా ఒక్కదాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలా? 2 చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం అండి. ఆల్మోస్ట్ ఆల్ కొందరు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, ఓజీ సినిమా అప్పుడు ఒక హైప్, అది అయిపోయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అసలు ఈవెన్ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశామో ఆ రేంజ్లో లేదు. ఆయనను అసలు ఉపయోగించుకునే దర్శకులు లేరా, లేకపోతే దర్శకులకి ఈయన కనిపించట్లేదా అన్న వాదనలు. దర్శకులు లేరు అనడం కంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా నుంచి అక్కడమ్మా ఇక్కడబ్బాయి ఆయనకి యాక్చువల్గా నచ్చి చేయలే. మొదటి సినిమా ఆయన ఆలోచనలు కానీ ఆయన దృక్పథం కానీ వేరే విధంగా ఉన్నప్పటికీ అరవింద్ గారు, ఈవి సత్యనారాయణ గారు ఏం చేశారంటే, ఒక ఖైమత్ సే ఖైమత్ తక్ ఇన్స్పిరేషన్తో అట్లాంటి ఒక సినిమా చేద్దాం, లాంచింగ్ ప్యాడ్ కదా, ప్రయోగాలకు వెళ్ళొద్దు అని చెప్పి చేశారు. అందులో కూడా ఆయన సాహస కృత్యాలు, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బబ్లీగా లవ్లీగా ఉంటుంది, పాస్ అయిపోయింది. మీకు రెండో సినిమాకి ఆయన చాలా టైం తీసుకున్నారు. ఆయన టైం తీసుకుని ఒక రీమేక్ గోకులత్తిల్ సీత, కార్తీక్ అక్కడ చేసింది, తెలుగులో గోకులంలో సీత, అది హిట్. లవ్ టుడే విజయ్ చేసింది, అది సుస్వాగతం, అది సూపర్ హిట్. దాని తర్వాత మీకు ఆ తొలి ప్రేమ అనేది, ఆ 2 రీమేక్ల తర్వాత తొలి ప్రేమ స్ట్రైట్ సబ్జెక్ట్. మీకు తొలి ప్రేమ నుంచి ఒక్కసారిగా స్టార్గా పవన్ కళ్యాణ్ గారు రూపాంతరం చెందటం ఆయనకు అర్థమైంది. తొలి ప్రేమలో పూర్తిగా నాలో ఉన్న ప్రేమ అనే కోణాన్ని చూపించాను, యాక్షన్ని కూడా మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందని తమ్ముడు చేశారు. తమ్ముడు చాలా పెద్ద హిట్. తమ్ముడు తర్వాత చాలా డిఫరెంట్ వేలో వెళుతూ బద్రి చేశారు. బద్రి తర్వాత ఖుషి రీమేక్. మళ్ళీ ఇక్కడ మీకు ఏంటంటే, ఖుషి వరకు ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ మీరు పరిశీలిస్తే 7 హిట్లో ఏంటంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే ప్రతి శాఖలో ఆయన ఇన్వాల్వ్మెంట్, ప్రతిదాని గురించి తెలుసుకుని, మీకు ఖుషి సినిమాకి పిసి శ్రీరామ్ గారు ఫోటోగ్రఫీ, పిసి శ్రీరామ్ గారు ఏదో ఒక షాట్ పెడితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ షాట్ పెట్టారు అని అడిగారంట. అడిగితే పిసి శ్రీరామ్ గారు చెప్పారంట ఆయన మార్చమన్నాడంట. పవన్ కళ్యాణ్ గారు మార్చమంటే మార్చను అన్నాడంట పిసి శ్రీరామ్ గారు. ఎందుకు మార్చరు అన్నారంట. ఈ షాట్ నేను తీస్తాను, నేను ఎందుకు లైటింగ్ ఇలా చేసి ఈ షాట్ నేను ఎందుకు ఇలా పెట్టాను, నాకు సూర్య చెప్పాడు డైరెక్టర్, చూసిన తర్వాత నువ్వు చెప్పు అని చెప్పాడు. చాలా టైట్ క్లోజ్ అనమాట. ఇంత టైట్ క్లోజ్ ఎందుకు అని చెప్పి షాట్ తీసిన తర్వాత అప్పుడు మనకేంటి తర్వాత ఎప్పుడో చూడాలి తప్ప, అంటే మానిటర్ ఉంది, అప్పటికి మానిటర్లు వచ్చేసాయి, మానిటర్లు చూపించాడంట. షాట్ చూపించిన తర్వాత అసలు నేను ఇంత అందంగా ఉంటాను. మీరు ఖుషి చూస్తే ఎంటైర్ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత అందంగా మళ్ళీ మీకు ఏ సినిమాలో ఆయన కనిపించలా. మీరు రాసుకోవచ్చు, టేక్ ఇట్ గ్రాంట్. ఓకే, మీకు జానీ సినిమా పరాజయం పాలు కావడానికి ప్రధానమైన కారణం ఒకటి చెప్పనా నేను, ఆయన లుక్ చాలా పైలంగా ఉంటారు. పేషెంట్ ఎవరు, ఆయన హీరోయిన్ మనకు అర్థం కాదు. ఈయన మళ్ళీ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుంటాడు, యాక్షన్ సీక్వెన్సెస్లో ఈయన వచ్చి పెర్ఫామ్ చేస్తుంటాడు. అక్కడ మ్యాచ్ అవ్వలేదు అనమాట, ఆ ఎమోషన్ క్యారీ అవ్వాల. జానీ ట్రాన్స్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోలేదు. కుటుంబ శంకర్కి వచ్చేటప్పటికి ఆయన లుక్, అక్కడ కూడా లుక్, ప్యాంటు మీద ప్యాంటు, ఈ కైండ్ ఆఫ్, అది మనకి దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అని చెయ్యాలనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళిపోయినా బాగుంటుంది. ఈయన హెయిర్ స్టైల్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఇంకొక కథ తీసుకుని, ఒక మాస్ ఎలిమెంట్లు తీసుకుని, ఆ కైండ్ ఆఫ్ జర్నీ. ఆ తర్వాత ఈ బాలు, ఇవన్నీ అన్నవరాలు, బంగారంలో అయితే టోటల్గా డియాక్టివేట్ అయిపోయాడు. అసలు ఆయన కనెక్టివిటీలోనే ఉండరు. బంగారం చూస్తుంటే ఈయనకి సీన్ నచ్చి చేస్తున్నారా, నచ్చకుండా చేస్తున్నారా, ఈయనకి అసలు సీన్ చెప్పారా, క్వశ్చన్ మార్క్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఆయనది. ఈ కైండ్ ఆఫ్, అంటే ఆయన కనెక్ట్ కాలేదు అంటే కనెక్ట్ కారు. ఓకే, అక్కడ మీకు ఈ సినిమాలన్నీ ఆ కైండ్ ఆఫ్ ఇది ఇచ్చిన తర్వాత
జల్సా సమయానికి ఎప్పుడైతే త్రివిక్రమ్ గారు వచ్చి మళ్ళీ అరవింద్ గారు లేదు కమర్షియల్ హిట్ ఇవ్వాలని అరవింద్ గారు పూనుకున్నారో అప్పుడు మీకు జల్సా మీకు ఒక బబ్లీగా మళ్ళీ ఒక జుబిలెంట్ మూడ్లోకి ప్రేక్షకులకు ఇచ్చింది. ఆయన లుక్స్ వైజ్ ఆయన కూడా చాలా బాగుంటారు అందులో. అవును. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొమరం పుల్లులు, తీన్మార్లు, పంజాలు ఇవన్నీ వస్తాయి మనకి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ ఎప్పుడైతే హరీష్ శంకర్ మార్పులు మాటలు దాంతో అతను మళ్ళీ ట్రాక్ ఎక్కించడం, కెమెరామెన్ గంగతో రాంబాబు సోసోగా ఆడిన అథారిటీకి దారి ఎక్కడికో శిఖరం మీదకి తీసుకువెళ్ళి ఆయన కెరీర్లోనే ఒక అద్భుతమైన అవుట్ స్టాండింగ్ సినిమా అయిపోయి అది నిలబడింది. ఆయన కనెక్ట్ అయ్యారు అంటే ఆయన విశ్వరూపం అలా ఉంటుంది. అంటే ఆయన వినియోగించుకోవాలండి. ఆ తర్వాత మీకు అథారిటీకి దారి తర్వాత వచ్చిన సినిమాల్ని మనం ఒకసారి తరచు చూస్తే ఏమైపోతుంటే ఒక గ్యాప్ కనిపిస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు, కాటం రాయుడు కావచ్చు, ఇట్లా ఈ రకరకాల గ్యాప్లు, ఆ గ్యాప్ ఫీలింగ్ లాగా గోపాల కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లోంచి వకీల్ సాబ్ వచ్చేంత వరకు మీకు పింక్ రీమేక్ అయితే వకీల్ సాబ్ అందుకే మీకు ఒక పర్ఫెక్ట్ మీటర్లో, కమర్షియల్ మీటర్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేసేటటువంటి సస్టైనబిలిటీ మీకు కనిపిస్తుంది. స్క్రిప్ట్ వైజ్ వేణు శ్రీరామ్ని ఆ పరంగా దర్శకుడిని చాలా మనం అభినందించి తీరాలి తెలుగుకి అతను చేసినప్పుడు. అక్కడ కాకపోతే ఈయన మీద, కళ్యాణ్ గారి మీద, అట్లాగే చిరంజీవి గారి మీద ఏంటంటే కొంతమంది ఇక్కడ రచయితలు, ఎంతమంది రచయితలు ఉంటారంటే అండి, ఈవేళ ఒక సినిమాకి దాదాపు 6-7 మంది రచయితలు పనిచేస్తున్నారు. దర్శకుడు కాకుండా, దర్శకుడు కూడా రాసుకున్నప్పటికీ, దర్శకుడు కూడా స్క్రీన్ ప్లే తయారు చేసుకున్నప్పటికీ ఇతను కాకుండా ఒక 6-7 మంది రచయితలు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫన్ అంటే తాగించడంలో నుంచి ఒక కామెడీ, లేకపోతే తాగించడంలో నుంచి ఒక ఎమోషన్ తీసుకొద్దామని ఆ తాగించడం అనేటటువంటి తాగుబోతు సీన్లు తీసుకొస్తున్నారు. మీరు చిరంజీవి గారి సినిమాలు తీసుకుని చూసినా మీకు అదే కనిపిస్తుంది, కళ్యాణ్ గారి సినిమాలు తీసుకుని చూసినా మనకు అదే కనిపిస్తుంది. వకీల్ సాబ్లో కూడా అదే చేశారు. అవి అసలు అవి చేయకపోతే ఏంటి? పింక్లో మీకు ఎక్కడ అమితాబ్ బచ్చన్ తాగుతూ కనిపించాడు మీకు. ఆయన ఒక డస్ట్ ఎలర్జీ పేషెంట్, మాస్క్ కవర్ చేసుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు. అంటే దీంట్లో ఒక యాంగిల్ తీసుకొచ్చారు, ఆ పింక్ లో అది ఉండదు. ఆవిడ బెడ్ రీడర్ వైఫ్ అన్నది ఇక్కడ అసలు కుదరదు మీకు. ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఆయన అందుకోసం తాగబోతూ ఆయన తాగితేనే కరెక్ట్గా ఉంటాడు, అసలు తాగకపో ఇవన్నీ చేస్తారు. అవన్నీ చేయకపోయినా బాగుంటాయండి. రచయితలు ఆలోచించాలి పాత్రలు. ఎందుకంటే మనం ప్రతిదీ పోలుస్తున్నారు మీరు తమిళంతో మలయాళంతో అంటారు. మామన్నని ఒక సినిమా వచ్చింది, వడివేలును మన ఉదయ్ స్టాలిన్ చేసింది. ఆ తర్వాత మన బైసన్ అని ఒక సినిమా వచ్చింది. ఆ కథలన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి, ఆ పాత్రలన్నీ సార్పట్ట పరంపర చూస్తే, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలు ఒకసారి చూస్తే, అంటే నిజ జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి చెప్తున్నప్పుడు స్మాల్ టౌన్ మూవీలో వచ్చేటటువంటి ఎమోషన్స్ని పట్టుకొని చేసినటువంటి కథలు, అంటే మట్టిలో నుంచి పుట్టేటటువంటి కథలు ఉంటాయి. ఆ మట్టి పరిమాణం మనకి తెలిసేటటువంటి కథలు ఉంటాయి. ఆ కథలు తీసుకుని చెయ్యండి. ఆ కథలు తీసుకుని చేసినప్పుడు ఆ పాత్ర పుడుతుంది మీకు. ఆ పాత్ర పుట్టినప్పుడు, ఆ కథలో నుంచి ఒక పాత్ర పుట్టుకొచ్చినప్పుడు అది సహజంగా ప్రేక్షకుడు హృదయాన్ని తాకుతుందన్నమాట. కాబట్టి రచయితలు ఆలోచించాలి, దర్శకులు ఆలోచించాలి. వేళ మన తెరి తీస్తున్నాం అన్నారు, తెరి కాదు మళ్ళీ మార్చేసామన్నారు ఎవరు, హరీష్ శంకర్ గారు. మొన్నటికి నేను ఇలాగే తీద్దాం అనుకున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలాగే చూద్దాం అనుకున్నాను ఆయన్ని, ప్రేక్షకులు ఆయన ఇలాగే చూద్దాం అనుకుంటున్నారని కాదు, అభిమానులు ఇలా చూద్దాం అనుకుంటున్నారు, ఇలా తీశాను నేను, ఇవన్నీ ఏదో చెప్పారులేండి ఇంకా ఆయన కానీ ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు విజయము పరాజయము వీటితో సంబంధం లేకుండా ప్రేక్షకులు మరియు అభిమానుల యొక్క ఆమోదం పొందినటువంటి ఒక కథానాయకుడు. ఇది చాలా అతి తక్కువ మంది కుదురుతుంది ఈ కాంబినేషన్. వరుస ఫ్లాపులు ఇచ్చారనుకోండి మర్చిపోతారు కొంతమంది హీరోల్ని. ఈయన మర్చిపోలేదు కదా, అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నాం. ఈ మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఒక మంచి పాత్ర రాయండి, మంచి పాత్ర సృష్టించండి. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఆయన ఆ రోల్లో ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఆయనకి ఇచ్చిన శాఖలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎలా సమీక్ష చేస్తున్నారు, ఎలా దాన్ని ఏంటిది ఆ బాధ్యతల్ని ఏంటిది ఉన్న దాంట్లో కింద స్థాయి వాళ్ళకి ఎలా పురమాయిస్తున్నారు, ఇవన్నీ క్లియర్గా చూసినప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ అనేది ఇంకా దాన్ని హై లెవెల్లో తీసుకెళ్ళాలి. అంతేగాని ఇంకా ఆయనను ఇలానే చూస్తారు జనాలు అనుకుంటే పిచ్చితనం. అలా చూస్తారు, యాక్సెప్ట్ చేస్తాము. ఆయనలో ఉన్న ఫంకీనెస్ కావచ్చు, ఆయనలో ఉన్న జల్సా కావచ్చు, ఆయన కొన్ని మ్యాంటజర్స్ కావచ్చు. ఫ్యాన్స్కి ఏంటంటే మనం ఏం మాట్లాడినా, మనం ఏమి దాన్ని అనలైజ్ చేసినా వాళ్ళు ఈ క్రిటిసిజాన్ని సద్విమర్శగా తీసుకోవటం లేదు అభిమానులు. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారిని మనం ఏమీ అనట్లేదండి. మన కంప్లైంట్ అంటే మన క్రిటిసిజం ఏంటంటే ఆయన ఉపయోగించుకునే దర్శకులు అదే అక్కడికే వస్తున్నారు. మీకు త్రివిక్రమ్ గారు తెలుగు చేశారు, అయ్యప్పనం కోశ్యము తెలుగు చేశారు. తెలుగు చేసినప్పుడు ఏమైందంటే మలయాళం చూశాను నేను.
విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూశాను, వితౌట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ 2 బ్యాక్ టు బ్యాక్ చూశాను. చూసిన తర్వాత ఏంటంటే ఇతనికి ఒక ఈగో ఉంది, అతనికి ఒక ఈగో ఉంది. ఇతను హీరోనే, అతను కూడా హీరోనే. హీఈస్ నాట్ విలన్, హీఈస్ ఆల్సో హీరో కదా, అయిపోయింది. అక్కడ తెలుగు చేసిన తర్వాత ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు హీరోలా కనిపిస్తున్నారు, రానా విలన్లా కనిపిస్తున్నాడు. ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కనిపిస్తుంది మనకు రాసుకోవటం. పవన్ కళ్యాణ్ గారు హీరోలా కనిపిస్తున్నారు, రానా విలన్లా కనిపిస్తున్నాడు. మలయాళంలో అలా ఉండదు, ఇద్దరు హీరోలే అనమాట. మీకు అర్థమైంది కదా ఆ నరేషన్. ఇక తర్వాత పోలీస్ ఆఫీసర్ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళతారు. ఆయన హెయిర్ కట్ చేసుకోను, నేను ట్రాన్స్ఫార్మ్ అవును అని పవన్ కళ్యాణ్ గారు చెప్పరండి. క్యారెక్టర్కి తగినట్టు ట్రాన్స్ఫార్మ్ అవ్వమంటే అవుతారు ఆయన. వీళ్ళు చెప్పకుండా పులిలో చేసుకోలేదు సార్. అదే అంటున్నా, ఆయన ట్రాన్స్ఫార్మ్ అవుతారు. చెప్తే ఏంటంటే ఈ షార్ట్ హెయిర్ కావాలా, ఈ డిపార్ట్మెంట్లో ఈ కైండ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఇట్లా ఉంటాడా, అట్లా నేను ట్రాన్స్ఫార్మ్ అవుతా అంటారు. ఆ కైండ్ ఆఫ్ ఆఫీసర్స్ ఆయన కలుస్తారు, ఇవన్నీ చేస్తారు. ఆయన హోంవర్క్ అంతా చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఆ క్లోజ్నెస్ వల్ల పర్వాలేదు సార్ బాగుంటుంది చేసేద్దాం అనేటప్పటికి ఆయన రిలాక్స్ అయిపోతారు. వీళ్ళు చెప్పాలి, చెప్పి చేయించుకోవాలి. చూడండి ఇందులో కూడా ఏంటంటే మరి క్యారెక్టర్ కనపడదు, మన కళ్యాణ్ గారు కనిపిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ పాటకు సంబంధించి దేఖ్ లెంగే సాలా సాంగ్ ఉంది కదా, ఆయన ఓన్లీ ఆ హెయిర్ బౌన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి అని దానికోసం ఒక 10 టేకులు తీయించారంట. బాగానే ఉంది కదా, అంటే లేదు మీరు వచ్చే ఆ హెయిర్ స్టైల్లో మీ బంప్స్ ఉంటాయి కదా, అది మిస్ అవుతుంది నాకు. అది మీరు డాన్స్ చేసినప్పుడు ఆ హెయిర్ కూడా అలా ఊగాలి అనేసి పాత్ర కనిపించట్లేదు కదా మీకు. బ్రో సినిమా మధ్యలో ఇది చేశారు, నేను నా స్పెషల్ అపీరెన్స్ చేశాను. బ్రో సినిమా మా అమ్మాయి జనరేషన్, షీ ఈజ్ 14, నేను మా అమ్మాయి వెళ్ళాం. తనకు 13 ఉన్నప్పుడు వచ్చింది అనుకోండి సినిమా, వెళ్ళాం. తను ప్రీవియస్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ టు బ్యాక్ అప్పటి సినిమాల్లో హిట్ సాంగ్స్ ఆ జనరేషన్ వాళ్ళకి తెలియదు. ఒక 20 years వాళ్ళకి తెలుసు, 20+ వాళ్ళకి తెలుసు. కొంచెం పాట వస్తుంది, కట్ అయ్యి సీన్ వస్తుంది, కొంచెం పాట వస్తుంది. ఆయన పాత సినిమా హిట్ పాటలు ఉంటాయి మీకు. ఈ పాటలు ఎందుకు వస్తున్నాయని అడుగుతుంది ఆడియన్స్. చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు అనమాట. ఆ జనరేషన్కి తెలియదు. దీన్ని ఇంత డీటెయిల్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి సినిమా మీకు. అది మిస్ అవుతున్నారు రైటర్సు, మేకర్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు అక్కడ మనకి బ్రో డైరెక్ట్ చేసింది ఎవరు, సముద్రకాని గారు. ఆయనకి ఇవన్నీ ఎవరు పెట్టమని చెప్పారు, త్రివిక్రమ్ గారు చెప్పారు. ఏది ఈ పాట ఉండాలి. ఎందుకంటే ఆయన యాక్ట్ చేసిన తమిళ సినిమా పేరేంటో ఐడియా రావట్లేదు. ఆ సినిమాలో వినోదాయసితం దాంట్లో తంబి రామయ్య గారు క్యారెక్టర్ సముద్రకాని గారు చేశారు. ఎంత సీరియస్ వేలో టోనే వేరండి, టోనే వేరు మీకు. ఆయనది ఏంటి ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్. ఆయన వాయిస్ అంటే మన తెలుగు డబ్బింగ్లో కాబట్టి ఆయన ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్, ఈయన స్మూత్ వేలో హెచ్చరిస్తూ ఉంటాడు. అసలు దానికి దీనికి కంపారిజన్ ఉంటుంది. దీన్ని మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా చేంజ్ చేసిన ఎక్కడో దగ్గర కొన్ని మిస్ అయ్యాయి ఎలిమెంట్స్. అది చాలా మిస్ అయ్యాయి. ఇలా ఎన్ని రీమేక్లు గోపాల రీమేక్, బ్రో రీమేక్, ఉస్తాద్ భగత్ గోపాల్ ఇంకా బెటర్ సార్. అది చాలా బెటర్. ఎంత అందంగా ఉంటారు, ఆయన బాగుంటాడు, కళ్యాణ్ గారు బాగుంటాడు. మీకు ఓ మై గాడ్ మీకు ఏదైతే ఉందో ఓ మై గాడ్లో ఉన్న ఆ గాడ్ తాలూకు సోల్ ఏదైతే ఉందో అది మిస్ అయింది. వీళ్ళు ఆ మిస్ చేస్తూ దానిని కళ్యాణ్ గారిని తీసుకొచ్చి అవి కమర్షియల్గా పే చేయకపోయేటప్పటికి ఒక అర్థం లేనటువంటి ఒక చర్చ జరుగుతుంది. ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు అటు పొలిటికల్గా ఇటు సినిమా. ఖచ్చితంగా అండి. దాన్ని మనం ఏంటంటే ఆయన 5 శాఖలు, ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ ఉన్నాయి, నియోజకవర్గం ఉంది, నియోజకవర్గంలో అభివృద్ధి ఇవన్నీ చూసుకోవాలి. వీళ్ళు కూడా ఏంటంటే ఆయన అంత క్రితం ఇచ్చిన డేట్స్ కొన్ని ల్యాప్స్ అయిపోయిన తర్వాత వాటిని ఖచ్చితంగా ఆయన ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు, తర్వాత రెమ్యునరేషన్ ఇచ్చారు, చెయ్యాలి. కాకపోతే ఏంటంటే ఆయన ఇచ్చిన టైంలో వీళ్ళు పర్ఫెక్ట్గా దాన్ని ఒక ప్లానింగ్ అనేది వీళ్ళకు ఉండాలి. ఈయన వెళ్ళిన తర్వాత ఈయన చేత పర్వాలేదు చేసేసేయండి, బాగుంది, బాగానే వచ్చింది, కాంప్రమైజ్ అయిపోతున్నారు. డైరెక్టరు, మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు తొందరగా పంపించేయాలి సార్ వరకు తొందరగా ఫినిష్ చేసి పంపించేయాలని వాళ్ళు. కళ్యాణ్ గారు కూడా ఏంటంటే నచ్చిందా, బాగుందా, ఓకేనా అనేసి ఆయన చేసేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన ప్రతి శాఖలో ఇంతకు ముందులాగా ఇన్వాల్వ్ అవటం సినిమాకి సంబంధించి సాధ్యపడదు. ఖచ్చితంగా ఆయన ఏంటంటే దర్శకుడు చెప్పింది చేసేసి మళ్ళీ నాకు అక్కడ ఇంకో పని ఉంది, ఆ బాధ్యత నేను వెళ్ళిపోవాలి అనేది ఉంటుంది మైండ్లో. అది వాళ్ళు చూసుకోవాలి, మేకర్స్ చూసుకోవాలి, ఫోటోగ్రాఫర్ చూసుకోవాలి. కాబట్టి అది ఆ సమతూకం పాటించలేకపోవడం వల్ల ఫలితాలు ఇలా వస్తున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు OG 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. దాంట్లో ఆయన ఎలా ఉండాలి, ఏ రేంజ్ హిట్ ఆయనకు కావాలి అనేది ఖచ్చితంగా
సుజిత్కి అయితే అర్థం కావాలి ఇప్పుడు, ఎందుకంటే ఆయనలో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడు. అది మీరు గుర్తించకపోతే ఇప్పుడు త్రివిక్రమ్ గారు అత్తారింటికి దారేది సినిమా కంప్లీట్ రిలీజ్ అయిన తర్వాత, అంటే రిలీజ్కి ముందే సినిమా విడుదలైంది, అది లీక్ అయింది. ఆ తర్వాత కూడా ఆ రేంజ్ హిట్ కొట్టడము అని అంటే సామాన్యమైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం సినిమా లీక్ అయిపోయి థియేటర్ లో హిట్ కొట్టింది. అది మామూలు హిట్ కాదు, ఇండస్ట్రీ హిట్ అది పవన్ కళ్యాణ్ గారు అంటే అది. కాబట్టి ఆ రకంగా ఆయన ఉపయోగించుకొని సీరియస్లీ పవన్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అయితే త్వరలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.